హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సండే అయితే దేవర మూవీకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మూవీ రివ్యూ అయితే చాలా బాగుంది. సారీ ఫర్ లేట్ రివ్యూ. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్లో అయితే కొంచెం స్లో అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఒక 10 మినిట్స్ అలాగా ఇంట్రడక్షన్ అయితే కొంచెం స్లోగా ఉంది. ఎప్పుడైతే మన ఎన్టీఆర్ గారు అయితే ఎంట్రీ ఇస్తారో అప్పటి నుంచి మూవీ అయితే చాలా బాగుందన్నమాట. మూవీకి మీ ఫ్యామిలీ అయితే డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ ఫైట్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యామిలీ డిసప్పాయింట్ అవుతుంది. కానీ ఎన్టీఆర్ కోసమైనా వెళ్ళొచ్చు. ఎన్టీఆర్ ఎప్పుడు చూడలేదన్నమాట మనం ఎన్టీఆర్ని. ఇప్పుడైతే మనం ఈ ఎన్టీఆర్ని చూసాము. అండ్ ఆ బ్లాక్ కలర్ లుంగీలోని అయితే చాలా బాగుంటారనమాట. అండ్ ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇంకా సైఫ్ అలీ ఖాన్ బాగా అయితే చేశారు. హిందీ యాక్టర్ అయినా మన తెలుగు ఎప్పటి నుంచో వచ్చినట్టు, ఎప్పటి నుంచో చేస్తున్నట్టు అయితే చేశారు. మన తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చేస్తే మనం అయితే చాలా అయితే ఎంకరేజ్ చెయ్యొచ్చు మన సైఫ్ అలీ గారిని. అండ్ సెకండ్ హాఫ్ నుంచి అయితే మన జాన్వీ కపూర్ అయితే ఉంటారు. ఎక్కువ డైలాగ్స్ అయితే లేవు, ప్రయారిటీ ఎక్కువైతే ఇవ్వలేదు. జస్ట్ అలాగా మామూలుగా ఉంచాలి, హీరోయిన్ ఉండాలి అన్నట్టయితే ఉంచారనమాట మన జాన్వీ కపూర్ గారిని. అండ్ మన ఎన్టీఆర్ అన్న దగ్గరికి వచ్చేస్తే ఆ ఫైటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎలాగైతే ఉంటుందో మనం చూడలేమన్నమాట. రక్తం ఎర్ర సముద్రం తన కాళ్ళు అయితే కడుగుతాయి. లాస్ట్లో అయితే ట్విస్ట్ అయితే మనం తట్టుకోలేము. అండ్ మన దేవర 2 కూడా అయితే ఉంది. దేవర 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాను నేనైతే. లాస్ట్లో ట్విస్ట్ అయితే హైలైట్ అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేయము ఇలాగ అవుతుంది అని. కొరటాల శివ గారు అయితే బాగా అయితే రచించారు, అదే రిటర్న్ చేశారనమాట మూవీని అయితే. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఆచార్య డైలాగ్స్ ఉన్నట్టు అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. కొంచెం అన్వాంటెడ్ సీన్స్ కానీ తీసేసి ఉంటే బాగుంటుంది. స్పాయిలర్ అయితే చేయను నేను. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే రేటింగ్ అయితే నేనైతే 5కి 4.5 అయితే ఇస్తాను. మూవీ బాగుంది. టీనేజర్స్కి ఇంకా పెద్దవాళ్ళకి అయితే నచ్చుతుంది, ఫ్యామిలీస్కి అయితే నచ్చదనమాట. మన అనిరుద్ధ్ కూడా ఫస్ట్ నుంచి కొంచెం స్లో బీజిఎమ్స్ చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ బీజిఎమ్స్ అయితే చాలా గట్టిగా అయితే కొట్టారు. అండ్ మన 5 సాంగ్ కూడా ఫుల్ హైప్ అయితే ఉంది. అండ్ నేను వెళ్ళిన థియేటర్లో అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే చాంటింగ్ అయితే చేస్తున్నారు, జై బాబు అని. ఎందుకు చేస్తున్నారు, తప్పు కదా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారు కదా. మనం వెళ్ళింది సినిమా చూసి రావాలి, సినిమా చూసి రండి. అండ్ నెక్స్ట్ ఇది బైరా అయితే బాగా అయితే యాక్టింగ్ చేశారు మిగతా వాళ్ళు. ప్రకాష్ రాజ్ గారు కూడా బాగా చేశారు. ఇది ఫ్రెండ్స్ మూవీ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ స్కిట్ అప్డేట్స్ అండ్ బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకోండి. నా అప్డేట్స్ మీకు అయితే ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఇది ఇవాళ రివ్యూ. బాయ్ బాయ్, జై హింద్.